ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. I'm really glad to be here. ఈ సమయంలో మీతో ఉండడం నాకు చాలా సంతోషదాయకంగా ఉన్నది. I would like to share few thoughts from Bible. దేవుని వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మీ అందరికీ పంచుకోవాలని Let's read a ఆశిస్తున్నాను. scripture from Bible, one verse from Bible. దేవుని వాక్య భాగంలో నుంచి ఒక లేఖన భాగం చదువుకుందాం. Book of Ecclesiastes, ప్రసంగి గ్రంథంలో నుంచి chapter 4, verse 12. 4వ అధ్యాయం 12వ వచనంలో ఒంటరిగున మీద మరొకడు పడిన ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు, మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. I would like to tell three things to the both bride and groom and to everybody those who are here. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి అలాగే వారిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా విషయం చెప్పాలనుకుంటున్నా. Three things I would like to tell you. మూడు ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. Here the threefold cord is none other than a family. అక్కడ రాయబడినటువంటి మూడు పేటల తాడు అనగానే అది ఒక కుటుంబం మాత్రమే తెలియజేస్తుంది. Bride, అక్కడ రాయబడినటువంటిది మొదటి పెళ్లి కుమార్తె, groom, రెండోది పెళ్లి కుమారుడు, and third one is Jesus Christ. మూడవది ప్రభువైన యేసుక్రీస్తు వారు. In every family, the hidden person is Lord Jesus Christ. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కనుమరుగుగా ఉన్నటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. If Christ is in your family, ఒకవేళ క్రీస్తు కనుక మీ కుటుంబంలో ఉన్నట్లయితే three things it will take place. మీ యొక్క జీవితాల్లో మూడు అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. Number one, మొదటిది, you both will be prayerful. మీ ఇద్దరు కూడా ప్రార్థనా పరులుగా ఉంటారు. Where there is prayer, there a problem may come, yet we will get victory in that. ఎక్కడైతే ప్రార్థన అనుభవం కలిగిన జీవితం ఉంటుందో సమస్యలు వచ్చినా కానీ దేవుడు అందులో నుంచి విజయం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. So every family there must have a personal prayer time. ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండాలి. I would like to suggest one thing for brother Naresh and sister Ritika. నరేష్ గారికి అలాగే రితికా గారికి ఒక ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తున్నాను. Whatever happen entire day, ఏది జరిగినా సరే, in the entire day, whatever may happen, ఒకవేళ ఉదయం మొదలుకుని రాత్రి వరకు ఏం జరిగినా సరే, before you go to bed, మీరు పడుకోవడానికి వెళ్లే ముందు both of you hold your hands together and pray. మీ ఇద్దరు కూడా ఒకరిచే ఒకరు పట్టుకుని ప్రార్థన చేసుకోండి. Then the problem will not continue for next day. ఎప్పుడైతే ఇంకా ప్రార్థన చేస్తారో ఆ యొక్క గొడవ ఏదైతే ఉందో మరుసటి రోజుకి అది గుర్తు రాదు ఇంకా. So first thing, you should be prayerful. మొదటి విషయం మీరు ఏంటంటే ప్రార్థన For every successful marriage, a Christian marriage, you should be prayerful. ప్రతి ఒక్క క్రైస్తవ విజయవంతమైన జీవితానికి ప్రార్థన అనేటువంటి ఒక వాయుత్వం చాలా If you are ప్రాముఖ్యత. prayerful, the problems may come, but you can overcome. ఒకవేళ ప్రార్థన అనేటువంటి ఆయుధం మీ దగ్గర ఉంటే ఏ సమస్య వచ్చినా సరే మీరు ఎదిరించగలుగుతారు. There was a family, ఒక కుటుంబం ఉన్నది, they were very good. వారు చాలా మంచివాళ్ళు. Both only wife and husband used to stay. అంటే ఆ యొక్క కుటుంబంలో కేవలం భార్య భర్త మాత్రమే ఉండేవారు. Newly married couple, వారు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు. they were very happy. వారు చాలా సంతోషంగా ఉన్నారు. The neighbor old woman came into their ఆ life, యొక్క పక్కింట్లో ఉన్నటువంటి ఒక ముసలావిడ వాళ్ళ దగ్గరికి వచ్చి and she said like this, ఆమె విధంగా చెప్తుంది, "Man, your husband is good man." మీ యొక్క భర్త చాలా మంచి, Yes, he is very good. ఆయన చాలా మంచోడు, He loves me, he takes care of me. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నాకు ఉన్నటువంటి ఏదో సమస్యలు అంటే తీరుస్తుంటాడు. She said, yes, I could see that. He is a very good man. అప్పుడు అవునండి నేను చూస్తున్నాను, మా ఆయన చాలా మంచోడు, But there is only one problem. కానీ ఒకే ఒక సమస్య ఉందండి. He is a donkey in previous life. ఆయన పాత జీవితంలో గాడిదలో ఉండేవాడు, గాడిదలో పుట్టాడు పూర్వజన్మలో. So she was upset. Wife was upset. ఆ సమయంలో ఆ మాట అనగానే భార్యకి చాలా నీరసం వచ్చేసింది. Then the husband came. తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత Wife went to do every work. ఆ యొక్క భార్య వెళ్ళి అన్ని పనులు చేస్తుంది. She is talking to husband. తన యొక్క భర్తతో మాట్లాడుతుంది. Your wife is very good. నీ యొక్క జీవితం చాలా బాగుంది, Your wife is very good. నీ యొక్క భార్య చాలా మంచిది, He said, yes, she loves me very much. She takes care of me. నన్ను చాలా చక్కగా చూస్తుంది, నన్ను బాగా ప్రేమిస్తుంది. Everything is good, but she is a dog in previous life. అన్ని బాగా ఉన్నాయి కానీ పూర్వజన్మలో గత జన్మలో మీ ఆవిడ కుక్కలా పుట్టిందండి. They both were upset. వాళ్ళిద్దరికి కూడా చాలా ఇప్పుడు నిరుత్సాహంలో ఉండిపోయారు. At night, రాత్రికాల సమయంలో while they are sleeping, వాళ్ళిద్దరూ పడుకునేటప్పుడు wife thought, let me check. భార్య ఏమనుకుందంటే మా ఆయన నిజంగా పూర్వ సమయంలో గాడిదవా చూద్దాం అనుకుంది. She lifted his shirt తన యొక్క షర్ట్ పైకెత్తి and she licked his తన యొక్క వీపును నాకడం మొదలెచ్చిందంట. Then it is salty. అప్పుడు వెంటనే అనుకుందంట, అవును చాలా ఉప్పుగా ఉంది నిజంగా మా Oh, my husband is a
donkey in previous life. నిజంగా మా ఆయన పూర్వకాలంలో గాడిదే, అందుకని ఉప్పుగా ఉన్నాడు. Then the husband thought, man, my wife is looking maybe she may be dog in previous life. అప్పుడు భర్త ఏమనుకున్నాడంటే మా ఆవిడ నా ఈపు నాకుందంటే పూర్వకాలంలో ఒకే ఉంటుంది నిజంగా అనుకున్నాడు. So if they have prayer, my dear friends, they would have overcome that problem. ఒకవేళ నిజంగా ప్రార్థన అనే జీవితం ఉంటే కనుక ఎటువంటి సమస్యలు ఎవరు సృష్టించినా గానీ వాటన్నిటిని అధిగమించగలుగుతారు. Second thing, they should be faithful. రెండవది ఏంటంటే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి ఉండాలి. Wife has to be faithful towards husband. Husband has to be faithful towards his loyal wife. నిజంగా భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త కూడా భార్యకు అంతే నమ్మకంగా ఉండాలి. Whatever may happen, they should not give chance for the third person in their life. నిజంగా వారి జీవితంలో ఏమి సంభవించినా సరే నమ్మకత్వాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఉండాలి. They should be close and faithful to each other. నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ నమ్మికతో ఉండగలగాలి. And the third and final thing, మూడవది అలాగే ఆఖరి విషయం ఏంటంటే when they are prayerful, ఎప్పుడైతే వారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, when they are faithful, నిజంగా ఎప్పుడైతే వారు ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉంటారో they will be fruitful. నిజంగా వారి జీవితం ఏమంటుందంటే ఫలభరితంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. They will be fruitful in their life when they are faithful and prayerful. ఎప్పుడైతే వారు ప్రార్థనా జీవితాన్ని నమ్మకత్వాన్ని కలిగి ఉంటారో ఖచ్చితంగా వారు ఫలభరితంగా మార్చబడతారు. God will bless their womb. నిజంగా వారి యొక్క గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు. God will bless their work. నిజంగా వారి పనులన్నీ దేవుడు దీవిస్తాడు. Oh, there will be a lighthouse to many among them. నిజంగా అనేకమైనటువంటి ప్రాంతానికి వారి ఇల్లు ఒక అద్భుతమైన రీతిగా తయారు All those చేయబడుతుంది. are listening. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో వింటున్న వాళ్ళ I would like to tell you one thing. నిజంగా ఒకే ఒక విషయం If తెలియజేస్తున్నాను. Christ is not in your family, ఒకవేళ క్రీస్తు మీ యొక్క కుటుంబంలో లేకపోతే, if Christ is not in your life, ఒకవేళ క్రీస్తు మీ యొక్క జీవితంలో లేకపోతే, accept Him as your personal Savior. యేసు ప్రభువారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. Only with Him we can go to heaven. నిజంగా ఆయన ద్వారానే పరలోక He రాజ్యానికి cleansed వెళ్ళగలుగుతాం. all of our sins. ఆయన మనందరి పాపములను He is కడిగివేశాడు. the way, the truth, and the life. ఆయన మనందరి జీవితాన్ని సరిచేయబోతున్నాడు. He is the way, the life, and truth. ఆయనే సత్యమును జీవమును మార్గమై ఉన్నాడు. Come unto Him. ఆయన ఎదుగు రండి. May God bless you all. దేవుడు మనందరిని May దీవించును God గాక. bless these two. దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క నూతనంగా జన్మడబోతున్నటువంటి ఇద్దరిని కూడా దీవించును గాక. Just a word. ఒకే ఒక మాట. Government gave red signal for today also. నిజంగా ఇవాళ కూడా వర్షపాతానికి రెడ్ సిగ్నల్ ఇచ్చిందండి But గవర్నమెంట్. God gave green signal. కానీ దేవుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అద్భుతమైన Because of the దయచేశాడు. prayer of the church and all the well-wishers. నిజంగా వారి యొక్క సంఘం చేసిన ప్రార్థన, విశ్వాసులు చేసిన ప్రార్థన అద్భుతంగా ఈనాడు ఈ కార్యక్రమం జరిగిస్తున్నాడు. Thank you, may God bless you. దేవుడు మనందరిని దీవించును గాక. మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలు మీకు దీవెనకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.